కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ ట్రస్ట్ తట్టుకోలేక అక్రమ సంబంధాలు చాలామంది పెట్టేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మందుబాటులతో అలవాటు పడిపోయేటటువంటి అవకాశాలు చాలామందికి ఉన్నాయి. అందరికీ కాదు. మళ్ళీ ఇందులో నేను చెప్తున్నా, ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నారో అందరికీ గురువు చెప్పినప్పుడు వినడమే నేర్చుకోవాలా. అంతేకాని గురువు తప్పొప్పులే ఎతగాలని అనుకునేవాడికి ఇదిగో మీకు నల్ల కాకి 6 రోజులు కనబడద్దు. 6 రోజుల్లో టపి పైకి వెళ్ళిపోవడమే. ఎవరికైతే నల్ల కాకి కల్లో వచ్చిన 6 రోజులు వరుసలు, లేకపోతే బయట ఎదురుకుండగా 6 రోజులు మీకు కనబడినట్లయితే మీరు పైకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ. ఎవరైనా సరే రమ్మనండి. తర్వాత నిజం ఎప్పుడు కూడా నిప్పులాగా నిష్ఠూరంగా ఉంటుంది. మేమేమి రూపాయి ఛార్జ్ చేయం జ్యోతిష్యానికి. విన్నారా? నాన్ కమర్షియల్ బేసిస్తో మా ఛానల్ వర్క్ చేస్తుంది. కాబట్టి క్లీన్ షీట్ ఒక వెధవ పెడతాడు, ఏమంటే మీరు డబ్బులు తీసుకోవట్లేదా అండి, మల్లికార్జున ముచ్చా గురించి అలా పెట్టారు అని ఎవడు తప్పు చేస్తే ఆయన పెడతాం. అర్థమైందా నాయన? ఆడే కాదు, భాగేశ్వర్ ధామ్ అని ఒకడు ఉన్నాడు. వీడికంటే పెద్ద క్రిమినల్ ఆడికంటే పెద్ద క్రిమినల్ కరోలి భాగం ఉన్నాడు. మన మధ్య చుట్టూ తిరుగుతున్న వాళ్ళలోనే క్రిమినల్స్ ఉంటారు. మీకు ఈ నెలలో మీకు మరుగుమందు పెడతామని వస్తారు. వాళ్ళు కనుక తీసుకున్న మరుగుమందు కనుక మీరు ఎవరిచ్చిన మరుగుమందు అన్నా మీరు తిన్నారంటే మృత్యువు గ్యారంటీ మీకు. దాంతోనే మీకు మృత్యువు వచ్చేస్తుంది. తర్వాత ఇటువంటి చేతబళ్ళు చేస్తాం, వశీకరణలు చేస్తాం, చేతబళ్ళు తీసేస్తాం. మొత్తం జ్యోతిష్కులందరికీ కూడా మేము వశీకరణ ఏంట్రా మీరు బాగా హిప్నటైజ్ చేసేది? స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ వాక్కులు, స్టూపిడ్ మాటలు మాట్లాడే వాళ్ళకి అరే ప్రజలరా మీకు బుద్ధి ఉందా అసలు? అలాంటివన్నీ ఎలా చూస్తున్నారు మీరు? ఎర్రగా తీసేయాలా, డ్రాయర్ ఇప్పేసి తోలు తీసేయాలా. ఇలా చేస్తే మీకు ఆయుర్దాయం పెరుగుద్ది నాయన. లాంగిటివిటీ నేను చెప్తున్నాను, నేను వినండి. when the sun is in 6th house, your longevity will be increased. ఇదిగో చెప్పాను. కాదనే బుద్ధిహీనుడు ఎవడని ప్రపంచంలో ఉంటే రమ్మను, తాట తీసి చూపిస్తాను. జ్యోతిష శాస్త్ర యథార్థ రహస్యాలతో చెప్తున్నాను. నాసా రిపోర్ట్స్తో చెప్తాను నేను. వెలాసిటీ ఆఫ్ ద ఎనీ ప్లానెట్ చెప్పండి. పోనీ మీకు తెలుసు కదా, మీరంతా సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు. చెప్పండి. You give me I will give you the magnitude of the velocity of any planet. You give me the unit. It's enough. కాబట్టి మీకు ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా పనులు వద్దంటే పనులు దొరుకుతాయి. డబ్బు తెగిచ్చేస్తాడు. ఎందుకంటే ఇంకా అయిపోయే టైం దగ్గరికి వచ్చింది. మీకు ఏలినాట్స్ అని బాగా పాకానికి వచ్చేసింది అనమాట. అందులో ఏమన్నా మాకు పని లేదండి, మాకు డబ్బులు లేవండి, మాకు డబ్బులు రావట్లేదండి అని బాధపడే వాళ్ళకందరికీ కూడా పుష్కలంగా ఇచ్చేస్తాడు. అన్యాయాన్ని, సొసైటీలో జరిగే అన్యాయాన్ని ఎదిరించకపోయినా, గురువుకి అడ్డు వెళ్ళాలని చెప్పినా మీకు చావు తొందరగా వచ్చేస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ కుంభరాశి మహిళలంతా కూడా అత్తగారులను బాగా చూసుకోండి. ఈ నెలలో మీరు అత్తగారులు కలిసి షాపింగ్కి వెళ్ళి చేసుకోండి. ఈ అత్తగారు ముండలకు కూడా భయం ఉండాలి. వీళ్ళు కూడా దొంగ ముండలు అలా తయారయ్యారు. మరి తిట్టకపోతే ఏం చేస్తామమ్మా? మీ కాపురాలు మీకు పెళ్లి చేసిన తర్వాత మీ కొడుకు కోడళ్ళు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటుంటే మీకు దూరం ఎందుకు మధ్యలో ఎక్కి దూరడానికి? సలహాలు ఎందుకు ఇస్తారు? కోడల ముండలంటే ఏ దొంగ ముండలు వీళ్ళంతా అంతే. కొడుకుగాళ్ళు ఎలాగో కొజ్జగాళ్ళే, హెన్పెక్కడు. మీరు ఎందుకు సమాజాన్ని భ్రష్టత్వం చేస్తారు? ఇలా తిట్టకపోతే మీకు పౌరుషం రాదు కదా. అందుకే తిడుతున్నాను నేను. తల్లిదండ్రులను చూడరు, ముసలోళ్ళని చూడరు. మళ్ళీ పెళ్ళానికేమో విల్లా, రేంజ్ రోవర్ కారు. మరి అది నువ్వు డౌన్ అయినప్పుడు నీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోద్ది. సో ఎప్పుడూ కూడా ఒక పద్ధతిలో వెళ్ళాలి నాయన. గురువు ఉంటే కదా. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా దీని కారణాలుగానే మీరు ఏ ఆడదాన్ని తీసుకోండి, ఏమన్నా మా అత్త చూడలేదండి, మా ఆడబడి చూడలేదండి. అత్త ఆడబడుచోలేదండి, నీకు మొగుడెక్కడి నుంచి వచ్చాడే తల్లి. అందరూ కలిసి మంచిగా చేసుకోమని చెప్తుంటే మాకు కామెంట్స్ తోలు తీస్తాను ఎవడన్నా కామెంట్లు పెట్టినా. కాబట్టి దొంగలు పట్టుకోండి. ఎవరెన్నో అందరు జ్యోతిష్కులు ఒక చోటకు వచ్చేస్తున్నారంట, వశీకరణాలు చేసేస్తున్నాడంట, హిప్నటైజ్
ఏం మందు అది? మరుగుల మందు. ఆల్రెడీ భక్తి సమాచారం అనే ఛానల్లో మరుగు మందు ఇచ్చాడు. మరుగు మందు వాళ్ళు ఎలాగో తంతారు గ్యారంటీగా వచ్చి డబ్బులు మరుగు మందు తింగితే. ఇక మా హరీష్ అలా తల కొట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారందరి కూడా అమ్మ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు స్వచ్ఛంగా మీ జాతకం బాగుంది. విద్యార్థులు చదువులో మే 30, 2025 సంవత్సరం తర్వాత దాటుతుంది. చక్కగా చదువుకుంటారు. అంతవరకు కూడా పరిస్థితులు బాగుండవు. రైతులు పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి అంటే, మనకి ఈ కాకి కనబడ్డాలు, ఈ గుడ్లగోప కనబడ్డాలని మృత్యు ఇది కాబట్టి మనకి మృత్యునిచ్చేది ఎవరు? రాహు. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా ప్రత్యంగరామవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ దోషాలు తొలగిపోతాయి. శుభమస్తు. ఇట్ విల్ బి ఎ నెట్వర్క్. కాబట్టి బాగేశ్వర ధామంలో ఒకడు ఉంటాడు. వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ, అడవులు ఎక్కువ. నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా, ఒక పద్ధతిలో, ఒక సాధనలో వెళ్తాడు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఏకంగా దేవుళ్ళగా బిల్డప్ ఎత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు చేస్తారనమాట వాళ్ళని దేవుడు. వాళ్ళ తప్పుడు కాదు. కరోలీ సర్కార్ అని ఒకడు ఉంటాడు, వాడొకడు యూపీలో. ఇలా చాలామంది ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు, అనర్హుల స్పీచ్లు, వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. ఎందువల్లంటే దొంగోడితో పోలీసు వాడు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు. అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నిన్ను పట్టుకుంటుంది. అయోగ్యులు, అశాస్త్రీయ విధానంతో, ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు, వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని. మృత్యువు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ముందేమో అర్థమవుతుంది. మంచిలు చెప్పే వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు. కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులందరినీ చంపేస్తారనమాట. ఎవరు? అశ్వత్థామ. ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా. మీకు ఏమైనా అచ్చున్నామండి మేము చెప్పడానికి? మా గురువుకి శుశ్రూష చేయాలి. శుశ్రూష చేస్తే కొద్దిగా చెప్తారు. అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు, కామెంట్స్ పెడతారు. స్టూపిడ్ ఫెలోస్. ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది, వినాలి, విని నేర్చుకోవాలి. లేకపోతే మృత్యువు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే. మృత్యువు యొక్క కబళంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు. వాడే రమణ మహర్షి, వాడే పరమహంస యోగానందజీ, వాడే ప్రభాత్ రంజన్ సర్కార్. కాబట్టి ఈ 12 జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసు.